ఈరోజు మీ ముందుకి మేము ఒక సరికొత్త ప్రాజెక్ట్‌ని మీ ముందుకు తీసుకొచ్చాము. దాని గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. ముందుగా మనం మన కంపెనీ ఏదైతే ఉందో గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఆ కంపెనీ యొక్క ట్రాక్ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు మేము కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్, నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మన కంపెనీలో ఇప్పటివరకు గూడా హైదరాబాద్‌కి నలువైపులా 18+ ప్రాజెక్ట్స్ అయితే హెచ్ఎండీ అండ్ డీటీసీపీలో కంప్లీట్ చేశాం. అవి కంప్లీట్ చేసుకొని ఈరోజు సరికొత్త ప్రాజెక్టు సిటీకి చాలా నియర్ బైలో కన్‌స్ట్రక్షన్ చేసుకునే విధంగా పటాన్ చెరువుకి అతి చెరువులో ఇల్లు ఇమ్మీడియేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఒక ప్రాజెక్ట్ మెయిన్ రోడ్ ఫేసింగ్‌లో 21 ఏకర్స్‌లో ఒక ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చాను మీ ముందుకి. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఏదైతే చూసుకుంటే మనకి ముంబై హైవేని బేస్ చేసుకొని ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటువైపు మన కోకాపేట నుండి మన వెంచర్ నుండి ఎగ్జాక్ట్ కోకాపేట ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అండ్ వెంచర్ నుండి ఈ మోకిల, శంకరపల్లి, బానూరు, నందిగామ, పటాన్‌చెరు ఇవి కాకుండా భారతదేశంలోనే అతి పెద్ద క్యాంపస్ కలిగిన ఐఐటి కందికి అతి దగ్గరలో జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఇప్పుడు మీకు రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైతే కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడానికి వచ్చామో దాని ఫేసింగ్ రోడ్డు మేజర్ అడ్వాంటేజ్ అండి. మన ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 3 ముక్తంగి జంక్షన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జిట్ నెంబర్ 2కి మధ్యలో మనకి ఏదైతే పార్టీ విలేజ్ మీకు ఐడియా ఉండొచ్చు. పార్టీ విలేజ్ నుండి ఔటర్ రింగ్ రోడ్‌ను బేస్ చేసుకొని ఈ రోడ్డు చాలామందికి తెలీదు. మీరు ఒక్కసారి పర్సనల్‌గా విజిట్ చేయండి. కనెక్టివిటీ వైజ్‌గా ఈ వెంచర్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అన్ని విధాల ఫ్యూచర్‌లో చుట్టూ సరౌండింగ్‌లో కనెక్టివిటీ ఒకటే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్సే కాకుండా నెంబర్ 1 కాలేజెస్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ నియర్ బైలో ఉండడం అనేది చాలా మంచి తరుణం. ఈ ప్రాజెక్ట్ సంబంధించి సరౌండింగ్ డెవలప్‌మెంట్ చూసాం కదా! ఒక్కసారి మన ప్రాజెక్ట్‌లో ఇచ్చిన డెవలప్‌మెంట్స్ గురించి కూడా ఒక్కసారి చూద్దామండి. మన గ్లోబల్ సిటీ 6 అనేది ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్‌లో వచ్చేసి మనం మేజర్‌గా స్టార్టింగ్ క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. యాక్చువల్లీ మేము హెచ్ఎండీలో ఓపెన్ ప్లాట్స్ అనేది 167 స్క్వేర్ యార్డ్‌ను డెవలప్ చేస్తాం. 200 ఉంటాయి. కార్నర్ 250, 300లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్ మీకు రిజిస్ట్రేషన్ చేసి డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మేము ఇంకో ప్రాజెక్ట్‌కి వెళ్ళొచ్చు. బట్ ఏందంటే సిటీకి నియర్ బై ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకేంటంటే ఓపెన్ ప్లాట్స్ ఒకటి తీసుకుంటారు. ఇమ్మీడియేట్‌గా ఇల్లు కట్టుకోకపోయినా కొంచెం ఒక 4 రోజుల తర్వాత కట్టుకునే ఆలోచన ఉన్నా అప్పటి వరకు ప్లాట్ చూసుకోవడానికి వెళ్ళినప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెంచర్‌లో ఈవినింగ్ వరకు స్పెండ్ చేసే విధంగా మేము ఒక క్లబ్ హౌస్ అనేది మేము కన్‌స్ట్రక్షన్ చేసి స్విమ్మింగ్ పూల్ అండ్ ప్లే గ్రౌండ్, చిల్డ్రన్స్ ఏరియా అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అక్కడ. అదేవిధంగా మా ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూడబోయే వెంచర్ ఏదైతే ఉందో దానికి జస్ట్ 500 మీటర్ల డిస్టెన్స్‌లో గ్లోబల్ సిటీ 5 అనే ఒక వెంచర్‌ని మేము చేసున్నామండి. ఆల్రెడీ ఆ వెంచర్‌లో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ప్రాపర్‌గా డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశాము. మీరు లైవ్‌లో చూడొచ్చు. అవి కాకుండా వెంచర్ కంప్లీట్ అయిపోయిందండి. అవి కాకుండా కస్టమర్‌కి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం బ్రౌచర్‌లో ఇచ్చిన డెవలప్మెంట్స్ ప్రకారం క్లబ్ హౌస్ కూడా 3 స్టేజ్‌తో మేము కంప్లీట్ చేశామండి. అది కూడా మీరు లైవ్‌లో చూడొచ్చు. ఈ గ్లోబల్ సిటీ 6లో కూడా అదే విధంగా ప్రాపర్‌గా డెవలప్మెంట్స్ ఇస్తాం. అవి కాకుండా ఒక మనిషి అక్కడ నివాసం ఉండడానికి ఏవైతే అవసరం మనకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ అండ్ అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ప్లాట్‌కి ఒక ట్యాప్ కనెక్షన్ కాకుండా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చుట్టూ కాంపౌండ్ వాల్ సెక్యూరిటీ పర్పస్, ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ ఇవన్నీ డెవలప్మెంట్స్ కాకుండా చిల్డ్రన్ పార్కు వీటితో పాటు వెంచర్ చుట్టూ కూడా సైకిల్ ట్రాక్ కూడా ఇచ్చామండి. వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చాం. జిగ్‌జాగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒక వెంచర్‌లో ఒక ప్లాట్ ఇచ్చాము వెంచర్‌కి వెళ్ళామన్నట్టు కాకుండా ఈ వెంచర్‌లో తీసుకున్న ప్రతి కస్టమరు కూడా మా ప్రతి ప్రాజెక్ట్‌లో వారు తీసుకోకపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మా గ్రేటర్ ఇన్ఫ్రా ఫ్యామిలీ మెంబర్‌గా మరో కొత్త వారిని పరిచయం చేయాలనే ఆలోచనతో మేము చెప్పిన ప్రతి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా ఇన్ టైంలో మంచి క్వాలిటీతో స్టాండర్డ్ డెవలప్మెంట్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంద్రకరణ్
ఏరియా విలేజ్‌లో గ్లోబల్ సిటీ 5 అండ్ ఈ రుద్రారం గీతం యూనివర్సిటీ రోడ్‌లో గ్లోబల్ సిటీ 6 ఈ రెండిటికి వెంచర్‌లకి డిస్టెన్స్ ఒక 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటాము. ఈ 500 మీటర్ డిస్టెన్స్‌లో గూడా R1 జోన్‌లో ఉందండి. రెసిడెన్షియల్ జోన్ 1లో ఉంది. ఇల్లు కట్టుకోవడానికి అనువైన జోన్ ఏదైతే ఉందంటే అది R1 జోన్. వీటితో పాటు మేము ముఖ్యంగా మీరు ప్లాటు సులువుగా తీసుకునే విధంగా మీకు బ్యాంక్ లోన్ అవకాశం కూడా కల్పిస్తున్నామండి. బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది. ఎందుకంటే మనది అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి. R1 జోన్‌లో ఉంది. రెరా అప్రూవ్డ్ కలిగిన లేఅవుట్స్ గాబట్టి మనకి బ్యాంక్ వాళ్ళు కూడా ముందుకొచ్చారు. బ్యాంక్ లోన్ ఇవ్వడానికి. లోన్ సదుపాయం కూడా ఉంది. మీరు మంచి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారనుకుంటున్నాను. అసలు ఈ ముంబై హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అది హైదరాబాద్ వెస్ట్ జోన్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అన్న దాని గురించయితే మనం ప్రాపర్‌గా మాట్లాడాలనుకుంటే సార్ మేజర్‌గా మనకి నేషనల్ హైవే హైదరాబాద్ సిటీ మధ్యలో నుండి వెళ్తున్న ఏదైతే పెద్ద హైవే ఏదైతే ఉందో ముంబై హైవే. మనకి ఈ హైవే విజయవాడ అండ్ వైజాగ్ మీద గుండా విజయనగరం, శ్రీకాకుళం మీద గుండా వెళ్తుంది. 2 రాష్ట్రాలను కలుపుకుంటూ సెంట్రల్ నుండి ఏమైనా మేజర్ డెవలప్‌మెంట్స్ ఏవైనా ఉన్నాయనుకుంటే మెయిన్‌గా ఈ నేషనల్ హైవేని బేస్ చేసుకునే సెంట్రల్ నుండి వచ్చే కొన్ని ఎంప్లాయ్‌మెంట్ మేజర్ కంపెనీస్ అని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా బీడీఎల్ చూసుకోవచ్చు, బీహెచ్ఎల్ చూసుకోవచ్చు. ఇవన్నీ గూడా ఇవే కాకుండా మరెన్నో కేంద్రానికి సంబంధించి ఏవైతే ఎంప్లాయ్‌మెంట్ సంబంధించి ఏవైతే ఉన్నాయో జహీరాబాద్ నిమ్స్ కావచ్చు, ఇవన్నీ గూడా ఫ్యూచర్‌లో మీరు తీసుకున్న ప్రాపర్టీకి అతి తక్కువ టైంలో మంచి అప్రిషియేషన్ ఇచ్చే విధంగా సహాయపడతాయని అయితే మా ఆలోచన. అవే కాకుండా ఈ హైదరాబాద్ వెస్ట్ జోన్ మీకు తెలియంది గాదు. నార్త్ సైడ్ చూసుకున్నా, సౌత్ సైడ్ చూసుకున్నా, ఈస్ట్ సైడ్ చూసుకున్నా, వెస్ట్ సైడ్ అనేది అన్ని దిక్కుల కంటే మేజర్‌గా డెవలప్ అయింది. ఎందుకంటే ప్రధానంగా ఐటీ సెక్టార్, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, మోకిలా, శంకరపల్లి, బానూర్, నందిగామ ఈ ఏరియా మొత్తం కూడా అన్నిటికంటే అప్రిషియేషన్ పరంగా ముందడుగు అయితే ఉంది. మీకు తెలిసిన విషయం. ఎంప్లాయ్‌మెంట్ పరంగా ముంబై హైవేలోనే ముందడుగులో ఉంది. ఎక్కడైతే మనకి ఎంప్లాయ్‌మెంట్ సోర్స్ ఉందో స్కూల్స్, ఎడ్యుకేషన్స్ అండ్ మెడికల్ సంబంధించి ఏవైతే హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయో ఆ ఏరియా అనేది తొందరగా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ విధంగా వెస్ట్ జోను అన్ని హైవేల కంటే ముంబై హైవే ఎక్కువగా తొందరగా ముందుగా డెవలప్ అయింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మనకి హైదరాబాద్ మీకు అన్ని రంగాల్లో ముందడుగులో ఉంది. అటు ఐటీ కావచ్చు, ఆటోమొబైల్ రంగం కావచ్చు, ఏదైనా గానీ అన్ని అడుగులు ముందైతే ఉంది. మీకు ఒక ప్రభుత్వంతో సంబంధం లేదు హైదరాబాద్ డెవలప్‌మెంట్ సంబంధించి. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఉంది. ముఖ్యంగా కస్టమర్ దేవుళ్ళకి నా విన్నపం. మీరు ఒక ప్లాట్ తీసుకునే ముందు మీరెక్కడైనా తీసుకోండి. మీ బడ్జెట్ మీకు అందుబాటు రేట్‌లో ఉండే విధంగా ఎక్కడైనా తీసుకోండి. తీసుకునే ముందు ఒక్కసారి ఆ కంపెనీ యొక్క ట్రాక్ చూడండి. ఏ వెంచర్‌లు చేసింది. అవసరమైతే ఆ వెంచర్‌లో ఆ కంపెనీ యొక్క ప్రమోటర్‌ని తీసుకెళ్ళమని చెప్పండి. వెంచర్ డెవలప్‌మెంట్స్ ప్రాపర్‌గా ఉన్నాయా? లేవా? అనేది ఒకసారి చెక్ చేపించండి. చూడండి. అన్ని విధాలు ఓకే అన్న తర్వాత డాక్యుమెంటేషన్ చూసుకున్న తర్వాత ఓకే. అన్ని పర్మిషన్ క్లియర్ ఉన్నాయి అన్న తర్వాత ఆ కంపెనీలో ఒక ప్లాట్ తీసుకోండి. ఎవరో ఫ్రీలాన్సింగ్ ఆఫర్ పెట్టారని ముందుగా ఎళ్లి తర్వాత ఈ మధ్య టీవీలో చూస్తూనే ఉన్నాం. ఎన్నో కంపెనీలు. ఒక్కసారి దయచేసి దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాట్ కొనబోయే ముందు ఇప్పుడు ఇంటి పక్కనోళ్ళు చెప్పారు, ఆఫీస్‌లో కొలీగ్స్ చెప్పారు, ఎవరో బంధువులు చెప్పారు అనేది పట్టించుకోకుండా ఒకసారి వాళ్ళు చెప్పారంటే ఎందుకు చెప్పారో ఆలోచించి ఒక మంచి వెంచర్ అయితే వాళ్ళు చెప్తారు. మీరు వాళ్ళు చెప్పారని బ్లైండ్‌గా ఎళ్ళకుండా వాళ్ళు చెప్పిన వెంచర్‌కి మీరు వెళ్ళి మీ అంతట మీరు పర్సనల్‌గా ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఆ ప్రాపర్టీకి అప్రిషియేషన్ వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరే. కొన్ని మార్కెట్ సిట్యుయేషన్ బట్టి ఏమైనా భూమి మీద రేట్ అయితే ఎప్పుడు తగ్గదు. మార్కెట్ సిట్యుయేషన్ బట్టి రేటు పెరగకుండా అదే ప్రైస్ కొన్ని రోజులు పెరగకుండా ఉంటది. అప్పుడు ఫీల్ అయ్యేది మీరే. పెరిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరే. తర్వాత ఆలోచించేది మీరే. దాని పూర్తి బాధ్యత మీరే కాబట్టి ఏదేమైనా ఒక్కసారి తీసుకోబోయే ముందు మీరు మీ ప్రాపర్టీని ఒక్కటికి 100 సార్లు ఎంక్వైరీ చేసి మీ పర్సనల్‌గా ఎవరో చెప్పారని బ్లైండ్‌గా నమ్మడం గాదు. ఎవరైనా చెప్తే ఎళ్లి ఆ ప్రాజెక్ట్‌కి ఎళ్ళండి మన మంచి గురించి చెప్తారు కాబట్టి ఎళ్ళడమే కాకుండా మీ పర్సనల్‌గా ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ముందడుగేయండి. మీకు ఈ ప్రాజెక్ట్ మన కంపెనీ గురించి గానీ, ఇప్పుడు లాంచ్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్ సంబంధించుకొని ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా
మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ప్రాపర్టీ అడ్వైజర్ మీతో కాంటాక్ట్ అవుతారు. మిమ్మల్ని దగ్గరుండి సైట్ విజిట్ చేపిస్తారు. ప్రాజెక్ట్ సంబంధించి మీకున్న ప్రతిదీ అడగండి, మొహమాటం లేకుండా అన్ని దగ్గరుండి చూపిస్తారు. మీకు తెలిసిన డెవలప్మెంట్స్, కనెక్టివిటీస్ కాకుండా ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా వచ్చిన కనెక్టివిటీ డెవలప్మెంట్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మనం ముంబై హైవే గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటు మన కోకాపేట మొకైలా రోడ్ నుండి మాట్లాడుకున్నాం. ఏవైతే ఉన్నాయి ఇప్పుడు మేజర్గా ఉన్న టాక్ ఏంటంటే వెస్ట్ జోన్ గోల్డెన్ ట్రయాంగిల్ మొత్తం కంప్లీట్ R1 జోన్. ఈ R1 జోన్లో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ బాగుంటుంది. చాలా చాలా డెవలప్మెంట్స్ ఇటువైపే వస్తాయనేది మేజర్ టాక్ మీరు వింటున్నారు కదా. ఈ గోల్డెన్ ట్రయాంగిల్కి అతి దగ్గరలో మీరు తీసుకుపోయి ఈ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఓకేనండి. నేను మరొక కొత్త ప్రాజెక్ట్తో మా కంపెనీ నెక్స్ట్ తీసుకురాబోయే మంచి సరికొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకి వస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.